ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. ప్రయత్నం చేస్తున్నారు, చూద్దాం. నేనే చేసినాలే, అదే ఈసారి అవన్నీ చేస్తాము. ఆ చేయలేని పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమున్నాయో అధికారుల దృష్టికి, గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సాధ్యమైన త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి మా వంతు కృషి గ్రామ పంచాయతీలో చేస్తాం. ఓకేనా? ప్రజా సమస్యల పరిష్కార వేదికకు కోయిలకుంట్ల పట్టణం గురించి చాలా సమస్యల మీద ప్రజా సంఘాల, కుల సంఘాల వాళ్ళందరూ ఈ వేదికకు రావడం జరిగింది. కోయిలకుంట్లలో వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క వార్డులలో, అంటే దాదాపు 22 వార్డులు ఉన్నాయి. 22 వార్డులలో మేజర్ వార్డులు మరి ఇందిరమ్మ కాలనీ అయితేనేమి, గాంధీనగర్ అయితేనేమి, సాయినగర్ అయితేనేమి, సంతపేట అయితేనేమి, ఇలాంటి ఎల్ఎం కాంపౌండ్ అయితేనేమి, ఇలాంటి వార్డులలో నీళ్లు నిలిచి దోమల బెడద ఎక్కువయ్యి మరి పట్టణ ప్రజలకు విషచోరాలు సంభవించాయి. ఆ విషయాల మీద మరి ఈరోజు అధికారులకు తెలియపరిచినాం. అధికారులు వెంటనే స్పందించి ఈ దోమల బెడద నివారణ తీసుకోవాలని, అదేవిధంగా డ్రింకింగ్ మామూలుగా వాటర్ వస్తుంది, కుందున్నది వాటరు, ఆ వాటర్ను ఫిల్టర్ చేయకుండా మరి గ్రామంకి వెళ్తున్నారు. అవి ఎర్రగా పచ్చగా నీళ్లు ఆ వాటర్ రావడం జరుగుతుంది. ఆ వాటర్ వల్ల జనాలకు చర్మ వ్యాధులు వస్తున్నాయి, కుక్క బిడ్డ ఉంది, కోతుల బిడ్డ కూడా ఉంది. మరి దోమలు ఎక్కువగా ఉండడంతో ఈ శానిటేషన్ పంచాయతీ బోర్డు వాళ్ళు చేయడం లేదు. మరి దోమల గురించి ఇది వరకు స్ప్రేర్లు చేసేవాళ్ళు, పొగ కొట్టేవాళ్ళు, అలాంటివి దాదాపు ఇప్పుడు 6 నెలల నుంచి ఎలాంటి సౌకర్యాలు చేయడం లేదు. మరి ప్రజలకు ఆరోగ్యాలు ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని మేము ప్రజా సంఘాల తరఫున తెలియజేస్తున్నాం. నా పేరు ఒడ్డే సుబ్బరాయుడు, నేను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని.